హైదరాబాద్ మహానగరం తెల్లవారుజామునే ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చారిత్రక వైభవానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన చార్మినార్కు కూతవేటు దూరంలో అగ్నికీలలు 17 మందిని బలి తీసుకున్నాయి. నిద్రలో ఉండగా దట్టంగా అలుముకున్న పొగే విషవాయువుగా మారి ఆయువు తీసింది. వేసవి సెలవుల్లో సరదాగా గడుపుదామని వచ్చి కుటుంబాలు తిరిగిరాని లోకాలకు తరలివెళ్లాయి. పాత బస్తీలోని గుల్జార్ హౌస్ సమీపంలోని భవనంలో జరిగిన ప్రమాదంలో 8 మంది చిన్నారులు సహా 17 మంది మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. హైదరాబాద్ పాత బస్తీ చార్మినార్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుల్జార్ హౌస్ కు సమీపంలో ఉన్న రెండంతస్తుల భవనంలో జరిగిన దుర్ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. భవనంలో పొగతో మొదలైన మంటలను గమనించిన స్థానికులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఉదయం 6:16 సమయంలో అందిన సమాచారం మేరకు ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. కింది అంతస్తులో వ్యాపించిన మంటలు పై అంతస్తుకు వ్యాపించినట్లు గుర్తించారు. ఇంట్లోకి పొగ చుట్టుముట్టడం, ఒకే మెట్ల మార్గం ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. ఈ క్రమంలో నిచ్చెనలతో మొదటి అంతస్తులోకి అగ్నిమాపక సిబ్బంది వెళ్లారు. ఇంట్లోకి చేరే మార్గం లేక తలుపులు పగలగొట్టి గోడకు పెద్ద రంధ్రం చేసి స్పృహ తప్పి ఉన్న 17 మందిని బయటకు తీసుకొచ్చారు. అనంతరం వారిని అంబులెన్స్లలో వివిధ ఆస్పత్రులకు తరలించారు. తొలుత అభిషేక్ మోడీ, అరుషి జైన్, హర్షాలి గుప్తా, శ్రీతల్ జైన్, రాజేందర్ కుమార్, సుమిత్ర, మున్నీభాయ్, ఇరాస్లను మలక్పేట యశోదా హాస్పిటల్ కు తరలించారు. వీరిని పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. కాలిన గాయాలున్న ప్రథమ్ ప్రియాంష్లను డీఆర్డీఓ అపోలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మరికొందరిని హిమాయత్ నగర్ హైదర్గూడలోని అపోలో ఆసుపత్రికి పంపించగా చికిత్స పొందుతూ పంకజ్ మోడీ, అతని భార్య వర్ష, చెల్లెలు రజని, అతని 2 పిల్లలు ఇద్దు, అన్యా మృతి చెందారు. నాంపల్లి కేర్ ఆసుపత్రిలోనూ చికిత్స పొందుతూ 4 ఏళ్ల రిషబ్ ప్రాణాలు విడిచారు. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రకటించారు. ఈ భవనంలో ప్రహ్లాద్తో పాటు పంకజ్ కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. కృష్ణ పర్ల్స్ అనే దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో వారి బంధువుల పిల్లలు కూడా ఇక్కడకు వచ్చారు. ఈ సమయంలో అగ్ని ప్రమాదం రూపంలో వచ్చిన మృత్యువు 5 కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. భవనంలో చెలరేగిన మంటలు ఆర్పేందుకు రోబో సహా 12 అగ్నిమాపక యంత్రాలను వినియోగించారు. 2 గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. భవనంలో షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి తెలిపారు. లోపలి నుంచి బయటకు వచ్చేందుకు ఇరుకైన దారి మాత్రమే ఉందన్నారు. చాలా మంది నిద్రలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లి చనిపోయినట్లు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, మృతుల వివరాలు సేకరిస్తున్నామని డీజీపీ జితేందర్ తెలిపారు. ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి మీరు చూసుంటారు, మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఉంటుంది. చిన్న సొరంగం లాగా ఉన్న ప్లేస్లోంచి పోతే అక్కడ లోపల ఇళ్ళు ఉంటాయి. ఈ లోపల మొత్తం ఫస్ట్ ఫ్లోర్ పోయేది ఓన్లీ 1 మీటర్ స్టేర్ కేస్ మాత్రమే ఉంది. సో లోపల ఉన్నటువంటి ఇన్మేట్స్ రెస్క్యూ అయ్యేదానికంటే తప్పించుకునే మార్గమే లేదు. సో ఇది ఏంటంటే పాతకాల బిల్డింగు, అప్పుడున్నటువంటి నామ్స్ ప్రకారం కట్టి ఉంటారు. సో ఫైర్ ప్రికాషన్స్ ఏమాత్రం లేవు కాబట్టి ఈ పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. మేము మా ఫైర్ స్టేషన్ నుంచి ఏ విధంగా ఫైర్ ఇంజన్లు వెళ్ళింది అనేది ఆల్రెడీ మేము సర్క్యులర్ మీకు పంపించినాము. 6:16కి కాల్ వచ్చింది. 6:17కి మొగల్పూర ఫైర్ స్టేషన్ నుంచి ఫైర్ ఇంజన్ బయలుదేరింది. తర్వాత ఐ థింక్ 6:24 ఏదో మొత్తం లిస్ట్ అందరికి కూడా మా పిఆర్ఓ ద్వారా మీకు ముఖ్యంగా మిక్స్డ్ ఆక్యుపెన్సీ అంటే కింద షాపులు లేకపోతే బిజినెస్ ఉండి పైన ఇల్లు ఉన్న ప్లేస్లలో ఖచ్చితంగా షాపులలో ఈ యొక్క ఫైర్ డిటెక్టర్స్ కానీ స్మోక్ డిటెక్టర్స్ కానీ స్మోక్ అలారమ్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక షార్ట్ సర్క్యూట్తో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సో దాంట్లో కింద కొన్ని షాప్స్లు ఉన్నాయి, పైన ఇల్లు ఉంది. సో ఇది
బికాజ్ ఆఫ్ ఫైర్ ఇది చాలా ఫాగ్ పైన వెళ్ళింది. సో బికాజ్ ఆఫ్ దాట్ కొన్ని సఫోకేషన్ అయింది. వివిధ ఆసుపత్రుల నుంచి మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి శవ పరీక్ష నిర్వహించారు.